ఫ్రెండ్స్ ఫైనల్లీ సెప్టెంబర్ మంత్ అయితే కంప్లీట్ అయిపోయింది. సెప్టెంబర్ మంత్ అనగానే మనకి సేల్స్ గుర్తొస్తాయి కదా. ఈ సేల్స్ అయిపోయిన వెంటనే కొత్త కొత్త ప్రాసెసర్స్ ని బ్రాండ్స్ అనౌన్స్ చేయటం, అలాగే ఆ ప్రాసెసర్ తో మేము ముందంటూ పోటీ పడుతూ ఏకంగా ఒకటి కాదు రెండు కాదు 15 స్మార్ట్ ఫోన్స్ ని ఈ అక్టోబర్ నెలలో మనం ముందుకైతే తీసుకొని రాబోతున్నాయి అన్ని స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్ కూడా. సో దీంట్లో మెజారిటీ ఆఫ్ ద ఫోన్స్ అన్ని కూడా మనకి ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్సే. సో చిన్నపాటివి మిడ్ రేంజ్ కొన్ని మాత్రమే, లైక్ రెడ్మీ నోట్ 15 సిరీస్, వివో నుంచి వి సిరీస్, ఇలా కొన్ని చిన్న అవి మాత్రమే ఒక 3-4 వస్తాయి. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్ని కూడా మనకి బిగ్గర్ బ్రాండ్స్, ఆల్మోస్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ ఆఫ్ ద ఇయర్స్ కింద మన ముందుకైతే రాబోతుంది. ఆల్రెడీ మన 25th నాడు అఫీషియల్ గా క్వాల్కమ్ వీళ్ళకి సంబంధించినటువంటి నెక్స్ట్ జనరేషన్ చిప్ సెట్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 ఇలైట్ Gen 5 ప్రాసెసర్ అయితే అఫీషియల్ గా లాంచ్ చేశారు. దాని తర్వాత మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 9500 చిప్ సెట్ ని కూడా అఫీషియల్ గా కంపెనీ అయితే అనౌన్స్ చేసింది. అండ్ రీసెంట్ గా Apple 17 సిరీస్ లో A19 Pro చిప్ ని కూడా రిలీజ్ చేశారు కదా. సో చాలా పెద్ద టఫ్ కాంపిటీషన్ అయితే ఉండబోతుంది. సో ఆలస్యం చేయకుండా ఈ అక్టోబర్ నెలలో మన ముందుకు రాబోతున్నటువంటి స్మార్ట్ ఫోన్స్ ఏంటి అనే దాని గురించి ఫస్ట్ చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బడ్జెట్ అలాగే మిడ్ రేంజ్ కి సంబంధించినటువంటి స్మార్ట్ ఫోన్స్ అయితే చూసేద్దాం. ఫస్ట్ రెడ్మీ నుంచి రెడ్మీ నోట్ 15 Pro సిరీస్ అయితే అఫీషియల్ గా రివీల్ చేయనున్నారు. మోస్ట్లీ దీంట్లో మీకు ప్రో అలాగే ప్రో ప్లస్ వేరియంట్స్ మన ముందు తీసుకొచ్చే అవకాశం ఉంది. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7s Gen 4 ప్రాసెసర్ తో 7000 mAh ఆఫ్ ద బ్యాటరీ, 90 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో రేర్ మీకు 50+8 మెగాపిక్సెల్ కెమెరా తోటి మీకు రావడం జరుగుతుంది. మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీన్ని వచ్చేటప్పటికి వీళ్ళు అక్టోబర్ లాస్ట్ వీక్ లో మన ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి మోటరోలా దగ్గర నుంచి మోటరోలా ఎడ్జ్ 60 నియో మొబైల్ ఫోన్ ని మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. కాంపాక్ట్ గా ప్రీమియం డిజైన్ తో ఈ మొబైల్ ఫోన్ మనం చూసే అవకాశం ఉంది. 6.36 ఇంచెస్ కి సంబంధించినటువంటి LTPO POLED డిస్ప్లే తోటి మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్, రేర్ మీకు సోనీకి సంబంధించినటువంటి సెన్సార్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ అలాగే 13 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి సెల్ఫీ కెమెరాతో ఈ మొబైల్ ఫోన్ రాబోతుంది. సో మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికి మనకి అక్టోబర్ 2nd వీక్ లేదా 3rd వీక్ లో మన ముందుకు అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఇక వివో దగ్గర నుంచి వివో V60 సిరీస్ ఉంది చూసారా, దాంట్లోనే మనకి V60e అని చెప్పి మరొక బడ్జెట్ మొబైల్ ఫోన్ 6.78 ఇంచెస్ కి సంబంధించినటువంటి AMOLED డిస్ప్లే 128 అయితే కామన్ గా చూడొచ్చు. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ తో పాటు 6500 mAh ఆఫ్ ద బ్యాటరీ, 90 వాట్స్ ఆఫ్ ఛార్జింగ్ కూడా మనకి ఇది సపోర్ట్ ఇవ్వబోతున్నారు. మోస్ట్లీ ఇది 2nd లేదా 3rd వీక్ ఆఫ్ అక్టోబర్ లోనే మనం చూసేటువంటి అవకాశం ఉంది. ఇక ఫ్లాగ్షిప్స్ మొత్తం కూడా, సో నిన్న జరిగినటువంటి ఈవెంట్ లో Xiaomi ఒక అడుగు ముందుకేసి అలాగే OnePlus కూడా ఒక ముందుకేసి వీళ్ళకి సంబంధించినటువంటి నెక్స్ట్ జనరేషన్ మొబైల్ ఫోన్ Xiaomi లో 17 Pro అలాగే 17 Pro Max అలాగే OnePlus 15 సిరీస్ ని కూడా మన ఇండియా జరిగినటువంటి సబ్మిట్ లో కూడా వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఐక్యూ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. ఐక్యూ 15 సిరీస్ ఇదైతే ఆల్మోస్ట్ దీని స్పెక్స్ అన్ని కూడా దాని ఫ్రంట్ అండ్ బ్యాక్ లుక్ కూడా మనకి మార్కెట్ లో రివీల్ అయిపోయింది. ఫస్ట్ ఇన్ ఇండియా క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ తో మనకు దీన్ని మన ముందుకు లాంచ్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక గట్టి రూమర్ అయితే వస్తుంది. లెట్స్ సీ. అండ్ దీంట్లో మనకి 50 మెగాపిక్సెల్ సెన్సార్ తో పాటు పెరిస్కోపిక్ కెమెరా కూడా ఉండబోతుంది, 7000 mAh ఆఫ్ ద బ్యాటరీతో సహా. సో తెలిసిందే కదా, మోస్ట్లీ ప్రీమియం ని ఫ్లాగ్షిప్ కిల్లర్ ప్రైస్ లో ఐక్యూ తీసుకొస్తూ ఉంటుంది. సో మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీన్ని కూడా అరౌండ్ 50,000 to 60,000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్ లో వీళ్ళు మన ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ రియల్మీ నుంచి కూడా రియల్మీ GT8 అలాగే GT8 Pro రెండు మొబైల్ ఫోన్స్ రాబోతున్నాయి. రెండు కూడా మీకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ కి సంబంధించినటువంటి 8 Gen 5 ప్రాసెసర్ తో రావడం జరుగుతుంది. 6.82 ఇంచెస్ కి సంబంధించినటువంటి OLED డిస్ప్లే, 128 స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో పాటు రేర్ కెమెరా వీళ్ళు ఈసారి 200 మెగాపిక్సెల్ ని ప్రోలో తీసుకొని రాబోతున్నారంట. మిగతా నాన్ ప్రో దానిలో అయితేనేమో 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉండబోతున్నాయి. అండ్ ఇది కూడా మీకు మిడ్ అక్టోబర్ లో మన ముందుకి లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది చైనాలో, ఆ తర్వాత మన ఇండియాలో కూడా. ఇక నెక్స్ట్ OnePlus నుంచి OnePlus 15 మొబైల్ ఫోన్ తో మన ముందుకు రాబోతుంది. సో OnePlus 30 నుంచి డైరెక్ట్ గా 15, మరి మధ్యలో 14 ఏంటంటే కొన్ని బ్రాండ్స్ కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి కదా. సేమ్ Xiaomi లో కూడా Xiaomi 15 నుంచి డైరెక్ట్ గా 17 కి జంప్ అయినట్లు, సో వీళ్ళు కూడా 15 కి జంప్ అయిపోయారు. 6.78 ఇంచెస్ కి సంబంధించినటువంటి ఫ్లాట్ డిస్ప్లే తీసుకొని రాబోతున్నారు. గేమర్స్ కి ఈసారి పండగ అని చెప్పుకోవచ్చు. 7000 mAh ఆఫ్ ద బ్యాటరీ తో పాటు 50 మెగాపిక్సెల్ కెమెరా. చైనాలో లాస్ట్ వీక్ ఆఫ్ అక్టోబర్ లో వచ్చేటువంటి అవకాశం ఉంది. బట్ మన ఇండియాలో మాత్రం మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ వీళ్ళు నవంబర్ లేదా డిసెంబర్ మధ్యలో తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఈసారి కొంచెం త్వరగానే వీళ్ళు లాంచెస్ అన్ని మన ముందు తీసుకొస్తున్నారని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు మనకి జనవరిలో ఫస్ట్ సామ్సంగ్ తీసుకొచ్చేది, ఆ తర్వాత మిగతా బ్రాండ్స్ ఇచ్చాయి. ఇప్పుడు అన్ని బ్రాండ్లు కూడా పోటీగా మన ముందు తీసుకొస్తున్నారు. ఈసారి గేమర్స్ కి ఎందుకు పండగ అంటున్నారంటే, నిజంగా క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ చూసారా,
చూసారా, ద బీస్ట్ అని చెప్పొచ్చు. అసలు 4 మిలియన్ యాంటీ బెంచ్ మార్క్ స్కోర్స్ ఏంది, అలాగే 3 నానోమీటర్ అండ్ ఈసారి గేమర్స్ కి రే ట్రేసింగ్ కూడా పర్ఫెక్ట్ గా ప్రాపర్ గా ఉండటంతో పాటు కంటెంట్ క్రియేటర్స్ కూడా 4K 120 FPS లో HDR వీడియో రికార్డింగ్ సపోర్ట్ ని కూడా మనం ముందు తీసుకొస్తున్నారు. సో ఇవాళ రేపు మనకి వీడియో రికార్డింగ్ అంటే ఓన్లీ యాపిల్ కెన్ డూ ద బెస్ట్. వీటిని బీట్ చేయడం కోసం ఈ ప్రాసెస్ తీసుకొస్తున్నారు. అందుకే నాకైతే చాలా ఇంట్రెస్ట్ గా ఉంది, క్యూరియస్ గా ఉంది వీటిని టెస్ట్ చేయడం కోసం. సో త్వరలో మీ ముందుకు వీటన్నిటికి సంబంధించినటువంటి వీడియోస్ కూడా తీసుకొచ్చేస్తాను. ఇక నెక్స్ట్ Xiaomi నుంచి Xiaomi 17 సిరీస్, 17 Pro అలాగే 17 Pro Max, వీటిలో మనం తెలిసిందే 6.9 ఇంచెస్ కు సంబంధించినటువంటి డిస్ప్లే తో పాటు 1.5K రెజల్యూషన్ LTPO ప్యానల్, 7000 mAh ఆఫ్ ద బ్యాటరీ, అలాగే 1000 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్, 100 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ. 1000 watts ఏదో వినడానికి బాగున్నట్టుంది, లెట్ మీ నో, కామెంట్ చేయండి. అలాగే 6000 mAh ఆఫ్ ద బ్యాటరీ అండ్ 50 watts ఆఫ్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ మన ముందు తీసుకొని రాబోతున్నారు. గ్లోబల్ లాంచ్ అయితే ఆల్మోస్ట్ ఆల్ కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ ఈ Xiaomi ఫోన్ లో వీళ్ళు రేర్ యాపిల్ ని ట్రోల్ చేసినట్టుగా బ్యాక్ సైడ్ ఉన్నటువంటి కెమెరా బంప్ ఉంది చూసారా, ఆ బంప్ దగ్గర వీళ్ళు సెకండరీ డిస్ప్లే కూడా పెట్టారు. ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ దిస్. దీన్ని నేనైతే పర్సనల్ గా టెస్ట్ చేయాలనుకుంటున్నాను. సో చూద్దాం, త్వరలోనే మన ఇండియాలో కూడా లాంచ్ అవుతుంది కాబట్టి మరి వీళ్ళు ఈసారన్నా ప్రోలు ప్రో మ్యాక్స్ లు మన ఇండియాకి తీసుకొస్తారా తీసుకురారా అనేది లెట్స్ వెయిట్ అండ్ సీ. సో వీటన్నిటిలో కూడా నాకు OnePlus నుంచి OnePlus 15 అలాగే Vivo X300 అల్ట్రా ఈసారి మన ఇండియాలో లాంచ్ చేసే అవకాశం ఉందనుకుంటున్నాను. బట్ లెట్స్ సీ. మీరే ఫోన్ కోసం ఎక్సైటెడ్ అయి ఉన్నారు, లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. మోస్ట్లీ ఇది కూడా మనకి అక్టోబర్ లాస్ట్ వీక్ లో ఉండేటువంటి అవకాశం ఉందంట. ఇక నెక్స్ట్ Vivo X300 సిరీస్. ఎస్, ఫోటోగ్రఫీ పరంగా మాత్రం వివో గురించి నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. సూపర్ క్రేజీ స్పెసిఫికేషన్స్ తో మనకి దీన్ని తీసుకొని రాబోతున్నారు. ముఖ్యంగా కెమెరాస్ ని ఫోకస్ చేస్తూ కెమెరా ఓరియంటెడ్ గా ఈ స్మార్ట్ ఫోన్స్ ని మన ముందు తీసుకొస్తున్నారు. ఆఫ్ కోర్స్ పవర్ఫుల్ 2 కూడా. అండ్ దీంట్లో మనకి 200 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి Zeiss సెటప్ తోటి 7000 mAh ఆఫ్ ద బ్యాటరీ అండ్ 90 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ. కాకపోతే దీంట్లో మీకు క్వాల్కమ్ అయితే రాదు, MediaTek Dimensity కి సంబంధించినటువంటి 9500. ఆఫ్ కోర్స్ ఇది కూడా ప్రాసెసర్ బాగుంటుంది, బట్ ఇవన్నీ కూడా కెమెరా సెంట్రిక్ గా తీసుకొస్తుంటారు కాబట్టి కెమెరా సెంట్రిక్ గా పర్ఫెక్ట్ గా ఉండేలాగా దీన్ని తీసుకొని రావడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చైనాలో లాంచ్ చేస్తారు, మేబీ దాని తర్వాత మన ఇండియాలో. మోస్ట్లీ ఇది కూడా మనకి అక్టోబర్ లేదా నవంబర్ మంత్ లో చూసేటువంటి అవకాశం ఉంది. అండ్ ఒప్పోకి సంబంధించినటువంటి Find X అల్ట్రా మొబైల్ ఫోన్ ని కూడా మనకి మోస్ట్లీ గ్లోబల్ లాంచ్ కూడా కన్ఫర్మేషన్ వచ్చేసింది. మోస్ట్లీ ఇది కూడా అక్టోబర్ లాస్ట్ వీక్ లో ఉండేటువంటి అవకాశం ఉంది. దీంట్లో మీకు 6.82 ఇంచెస్ కి సంబంధించినటువంటి LTPO ప్యానల్, AMOLED డిస్ప్లే, కెమెరాలో కూడా మనకి 200 మెగాపిక్సెల్ ప్రైమరీ అలాగే 50+50 మెగాపిక్సెల్ రావడంతో పాటు 6100 mAh ఆఫ్ ద బ్యాటరీ అండ్ 100 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అండ్ 50 watts ఆఫ్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీతో మనకి స్మార్ట్ ఫోన్ అయితే రాబోతుంది. ఇది కూడా మనకి కెమెరా సెంట్రిక్ గానే ఉండబోతుంది. అండ్ ఫైనల్లీ సామ్సంగ్ దగ్గర నుంచి మనకి ఒక ట్రైఫోల్డ్ మొబైల్ ఫోన్. యాజ్ ఆఫ్ నో ఇప్పుడు కేవలం హువాయి మాత్రమే మనకి తయారు చేసింది, బట్ వీళ్ళు ఎక్స్క్లూజివ్ గా చైనాకి మాత్రమే అలాగే గ్లోబల్ గా లాంచ్ చేశారు, కానీ మన ఇండియాలోకి అయితే తీసుకొని రాలేదు. ఆఫ్ కోర్స్ మన ఇండియాలో బ్యాన్ అయినాయిలేండి. ఈ లెగసీని మన ఇండియాలోకి తీసుకొని రావడం కోసం సామ్సంగ్ అయితే బాగా కృషి చేస్తుంది. అండ్ వీళ్ళ దగ్గర నుంచి ట్రైఫోల్డ్, ఆల్రెడీ నేను MWC లో చూసాను, ట్రైఫోల్డ్ డిస్ప్లేస్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. బట్ స్లిమ్ అండ్ ఫియమ్ ఫ్యాక్టర్ లో వీళ్ళు రీసెంట్ గా లాంచ్ చేసినటువంటి Z Fold 7 బాగా హిట్ అయింది కాబట్టి ఆ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్నిటిని యూజ్ చేసి వీళ్ళు దీన్ని మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. దీంట్లో వీళ్ళ దగ్గర నుంచి మొట్టమొదటి ట్రైఫోల్డ్ డిస్ప్లే 10.8 ఇంచెస్ మొత్తం కంప్లీట్లీ ఓపెన్ చేస్తే అండ్ 6.4 ఇంచెస్ కంప్లీట్లీ ఫ్రంట్ కవర్ డిస్ప్లే తో మనకు రావడం జరుగుతుంది. 50 మెగాపిక్సెల్ కెమెరా, 5700 mAh ఆఫ్ ద బ్యాటరీ తో పాటు సేమ్ 45 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ అలాగే 25 watts ఆఫ్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీతో మనకి ఇదైతే సపోర్ట్ చేయనున్న ఇదైతే తీసుకొని రాబోతున్నారు. యాజ్ ఆఫ్ నో ఇప్పటిదాకా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇదైతే 8 Gen 4 ప్రాసెసర్ తో, యాజ్ ఆఫ్ నో ఇదైతే మనకి 8 Gen 3 ప్రాసెసర్ తో గానీ లేదా 8 Elite ప్రాసెసర్ తో గానీ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. ఇప్పుడు రీసెంట్ గా లాంచ్ చేసినటువంటి 8 Elite Gen 5 ప్రాసెసర్ తో కాకుండా, అంటే ఒక జనరేషన్ ప్రీవియస్ పాత తీసుకొస్తున్నారు. బట్ ట్రై ఫోల్డ్ ఫోన్స్ కావాలనుకునే వాళ్ళకి మాత్రం ఇది సూపర్ క్రేజీ అనే నా అభిప్రాయం. సో ఇవి ఫ్రెండ్స్ మనకి అక్టోబర్ నెలలో సందడి చేయనటువంటి మొబైల్ ఫోన్స్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే. మోస్ట్లీ ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్స్ మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అది కూడా క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ కి సంబంధించినటువంటి 8 Elite Gen 5 ప్రాసెసర్ తో. సో వీటన్నిటిలో మీరు ఏ ఫోన్ కోసం ఎక్సైటెడ్ అయి ఉన్నారు, లెట్ మీ నో, ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హావ్ ఎ గ్రేట్ డే.